వెల్కమ్ టు జీకే డివిజనల్ న్యూస్. ఈ ఏదైతే అధిక వర్షాల వల్ల ఏదైతే ఏలూరు జిల్లాలో రైతులకు కానివ్వండి, ఈ విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే విద్యుత్తు మీద వచ్చిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో అనే ఇత్యాది విషయాల్ని తెలుసుకోవడానికి మనం ఎస్సీ కార్యాలయంలో మనతో పాటు ఏలూరు జిల్లా ఎస్సీ సల్మాన్ రాజు ఉన్నారు. సార్, మనకి ఏదైతే తుఫాన్ కారణంగా కనెక్షన్ తీయకపోవడం కానివ్వండి, ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాటిని ఏ విధంగా రెక్టిఫై చేశారు? ఈ మధ్యకాలంలో తెలంగాణకి మనకి బోర్డర్లో ఉన్న పెద్దవాగు, ఆ వాగు అనుకోకుండా మరి ఎక్కువగా ప్రవహించడం వల్ల, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వాటర్ రావటం వల్ల మరి తెలంగాణ గ్రామమైన నారాయణపురం, దానికి ఆనుకుని ఉన్న మేడేపల్లిలో ఒకేసారి ఉధృతంగా వర్షం వచ్చేసరికి మరి మేడేపల్లి అయితే 37 పోల్స్ కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఆ 37 పోల్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము 1 డేలోనే ఎరెక్ట్ చేసి మరి మేడేపల్లికి సప్లై అవ్వడం జరిగింది. తర్వాత గోదావరి కూడా మరి 43 అడుగులకి మొదటి ప్రమాద హెచ్చరిక, 48కి ఏమో రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు కూడా దాటి, అంటే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా దాటి గోదావరి ప్రవహించడం వల్ల ముంపు మండలాలంటే వేలేరుపాడు కుక్కునూరు కూడా మరి కొన్ని గ్రామాలు, ఎస్పెషల్లీ కొయిదా ఫీడర్ అని ఉంటుంది, 11 KV కొయిదా ఫీడర్ మీద 29 విలేజెస్ మరి ఒక్కరోజు సప్లై ఆపడం జరిగింది. ఆ టైంలో ఆ 29 గ్రామాలకి జనరేటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్గా జనరేటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి గోదావరి తగ్గగానే మరి కొన్ని పోల్స్ పడిపోయాయి గోదావరిలో కూడా. ఆ టైంలో గోదావరి ఉధృతంగా రావడం వల్ల అక్కడ కూడా 17 పోల్స్ మార్చి కొయిదా ఫీడర్ కూడా 3 days బ్యాక్, అంటే సోమవారం సాయంత్రానికల్లా కొయిదా ఫీడర్ మీద ఉన్న గ్రామాలన్నింటికి కూడా సప్లై ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒకవేళ వరద ఉధృతి కానీ గోదావరి ఉధృతికి కానీ కరెంటు సదుపాయం ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా జనరేటర్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం 12 జనరేటర్లు మనం కొన్ని సెల్ టవర్స్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, కొయిదా ఫీడర్ మీద 29 గ్రామాలకి జనరేటర్లు పెట్టడం జరిగింది. చాలా అప్రమత్తంగా ఉండి మా సిబ్బంది 24 గంటలు పనిచేసి అటు వినియోగదారులకు కానీ ఇటు డిపార్ట్మెంట్కి కానీ ఏమాత్రం అసౌకర్యం కలగకుండా కష్టపడి పనిచేశారు. అది ప్రజలు కూడా చూసి, ఆ వేలేరుపాడు కుక్కునూరు, మేడేపల్లి ప్రజలు చూసి ఇంత కష్టపడుతుంది డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళు కూడా చాలా, అంటే రికార్డ్ టైంలో సప్లై మళ్ళీ వచ్చేసరికి చాలా సంతోషపడ్డారు. సార్, ఇది పామాయిల్ రైతులకు పంట పొలాల నుంచి విద్యుత్ లైన్లు వేయడం వల్ల వాళ్ళు గిల్లలు కోసేటప్పటికి కరెంట్ షాకులు తగిలి మృతి చెందుతున్నారు. మన మినిస్టర్ పారిసాది కూడా చెప్పారు, దాన్ని పంట పొలాల్లో ఉన్న మెయిన్ రోడ్ మీద ఎస్టిమేషన్ ఏమని వాటి స్టార్ట్ అయింది సార్ పని. మినిస్టర్ గారు మనం చెప్పి ఇంటరాక్షన్ విత్ ఆఫీసర్స్ దాంట్లో చెప్పడం జరిగింది. మనం ఫీల్డ్కి ఒక ఫార్మాట్ రూపంలో తయారు చేసి పంపించడం జరిగింది. ఫీల్డ్ నుంచి కూడా డేటా రెడీ చేస్తున్నారు. అంటే ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే పామాయిల్ తోటలో ఏలూరు డివిజను, అదేవిధంగా జంగారెడ్డిగూడెం డివిజన్లో ఈ పామాయిల్ తోటలో వాటి మధ్యలోంచి విద్యుత్ వైర్లు వెళ్ళటం అటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ మినిస్టర్ గారు ఏం చేశారంటే చెప్పారంటే, ఇలా తోటలోంచి కాకుండా రోడ్ సైడ్ నుంచి పోల్స్ అన్నీ వచ్చేటట్టు ఒక ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇమ్మీడియట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఫార్మాట్ పెట్టాం, డేటా కూడా తీసుకున్నారు. ఫైనల్గా ఒక డిపిఆర్ రూపంలో తయారు చేసి మరి దాన్ని ఏ విధంగా ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలో చూసి మరి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే సార్, ఇది ఇంకా రైనీ సీజన్ కంటిన్యూ అవుతుంది, ఇంకా 2-3 నెలలు అవకాశం ఉండేటట్టుగా. మళ్ళీ ఫ్లడ్స్ ఏమైనా వస్తే ముందస్తు చర్యల కింద మన శాఖపరమైన ప్లాన్ ఏం చేశారు? ప్రతి సంవత్సరం కూడా గోదావరికి మరి వరదలు రావటం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మరి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వర్షాలకు కూడా మరి పోల్స్ కానీ కండక్టర్ కానీ ఏమైనా దెబ్బతింటుందేమని ఎప్పుడు ప్రికాషనరీ మెజర్గా మేము వేలేరుపాడు కుక్కునూరులో కొంత మెటీరియల్ అవైలబుల్గా ఉంచుకుంటాం. పోల్స్ కానీ, కండక్టర్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక స్టాక్ కింద పెట్టుకుంటాం వేలేరుపాడులో.
అందువల్ల మాకు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీట్ అవుతాం. ఎందుకంటే మేము ప్రికాషనరీ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటాం కాబట్టి, అంటే ఇది ఒక సంవత్సరం కాదు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి మేము ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉంటాం. అందువల్ల మాకు ఈ వరదల్లో కానీ ఈ బాగులు పొంగినప్పుడు కానీ ప్రాణ నష్టం ఏం జరుగుతుంది, ఎందుకంటే చాలా ప్లాన్డ్గా ఉంటాం మేము. అందువల్ల ఇది ప్రతి సంవత్సరం జరిగేది కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే అనుకోకుండా పెదవాగు వచ్చి పడింది. దాన్ని కూడా మేము ఇమీడియట్గా అటెండ్ అయ్యి పోల్స్ అన్నీ ఎరెక్ట్ చేసి వితిన్ 24 అవర్స్లో మేము సప్లై చేయడం జరిగింది. సార్ సిబ్బంది కొరత ఏమైనా ఉందా? సిబ్బంది కొరత ఉన్నప్పుడు కూడా అంటే డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది, జేఎల్ఎం, లైన్మెన్, ఎల్ఐ, ఎస్ఎల్ఐ ఇలాగ రకరకాల క్యాటర్ ఉంటారు. అందువల్ల కొంతమంది ఏది క్యాటర్లైనా కొంతమంది తగ్గినప్పుడు కూడా మిగిలిన ఉంటారు కాబట్టి వర్కర్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇది ఏదైతే ముంపు వరదల వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో వాటిని యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించామని, రాబోయే కాలంలో కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా విద్యుత్కి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మన ఎస్సీ సల్మాన్ రాజు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.